నిన్న జరిగిన నల్గొండ సభలో కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఏ మాట అన్నాడో చెప్పాలనా? పదే పదే ఏం పీకడానికి పోతున్నావు మేడిగడ్డకి రేవంత్ రెడ్డి అని చెప్పిండు. మరి ఆ ముచ్చండి చూద్దాం, భలే ఉంటుంది, మామూలుగా చెప్పలేదు. అంతేనా కదా ప్రజలారా? ఇప్పుడు మేడిగడ్డకు పోయింది దేనికండి మీరే చెప్పండి. మేడిగడ్డకు ప్రతిసారి పోవాల్సిన అవసరం లేదు కదా. ఒక్క మేడిగడ్డ సమస్యనే ఉందా మీరే చెప్పండి. ఇప్పుడు నాగార్జున సాగర్ అయినా శ్రీశైలమైన ఇద్దరు ఎండుకోపోయినా కూడా కాళేశ్వరం ద్వారా వాటిని నింపొచ్చు. కొన్ని లక్షల ఎకరాల భూమికి నీళ్ళు అందకుండా ఉంటే ఆ కాళేశ్వరం ద్వారా వాళ్ళకి నీళ్ళు అందియచ్చు. మరి అయ్యండి ప్రజలకు చెప్పాల్సింది పోయి కేసీఆర్ చెప్పిన ఘనతను ఆయన మంచిదే, కట్టింది మంచిదే, రైతాంగం వారికి మంచి డెసిషన్ తీసుకున్నాడు. కానీ కొంచెం కూలిపోయింది, దాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తాం, కేసీఆర్ని మించి అభివృద్ధి చేస్తాం అని చెప్తే బాగుండే. కానీ గయాన్ని చెప్తున్నాడు మన సారు. కుంగిపోయిందా? హో కుంగిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుంగిపోయింది. ఒకసారి కాదు 10 సార్లు పోతాం, తీసుకొచ్చిన అప్పులంతా ఈ విధంగా దుబార్లు చేసుకుంటూ తిరుగుతాం అనుకుంటూ రేవంత్ రెడ్డి పాటలు పాడుకుంటూ తిరుగుతున్నాడు. ఆ మాట వినుకుంటా కేసీఆర్ ఉంటాడా? గట్టిగానే అన్నాడు. ఇక ఆ మాటను వినడానికి ప్రయత్నం చేద్దాం, చూడండి. ఇక మేడిగడ్డ పోతాము, బూరుగడ్డ పోతాం, బొందలగడ్డ పోతాం, ఏ తోక మాట మేడిగడ్డ కాడ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు ఏమైతున్నామో ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగ చాట పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బంధం చేయాలి, బట్టగాల్చి మీరేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం దిక్తాం మేడిగడ్డ కాడ పోయి? ఎందుకు పోతున్నాం మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళు ఉన్నాయి కాబట్టి డ్యామ్ పెట్టుకొని నీళ్ళు ఎత్తిపోయచ్చు. బా, తెలంగాణ ప్రజలకి ఇది తెలియాల్సిన నిజం. దమ్ముంటే ఆ నీళ్లు ఎత్తిపోయి, అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు నాగార్జున సాగర్ ఎండుకోబోతా ఉంది, దానికి నీళ్లు కావాలి కదా. దాని ద్వారా తీసుకొచ్చిన నీళ్లు భాగ్యనగరానికి తాగడానికి వినసొంపుగా ఉండేది. మరి ఆ నీళ్లు ఈరోజు ఎత్తిపోయకుండా ఏమైనా ముచ్చట మాట్లాడితే మేడిగడ్డకు పోవాలి, ఏదైనా ఉంటే మేడిగడ్డే ప్రెస్ మీట్, ఏదైనా ఉంటే మేడిగడ్డే అసెంబ్లీ. ఏమైనా అంటే శ్వేతపత్రాలు వాటి మీద ఏముంది? లొటపీస్ ఉందా? ఆ లొటపీస్ ఉందా అని అడుగుతున్న మేడిగడ్డ కాడ. ఏం పీకడానికి పోతున్నా ఆడికి? మేడిగడ్డ కాడ ఏం లేదు, ఆడ కుంగిపోయింది, నీళ్లు ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి, దమ్ముంటే ఎత్తిపోయండి అని కేసీఆర్ ఈ విధంగా అనుచితమైన మాటలు మాట్లాడడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ఇది కరెక్టా అండి? మీరే చెప్పండి. ప్రజలకు ఎంతో అవస్థలు పడతా ఉన్నారు ప్రజలందరూ. ఆ ప్రజల సమస్యలు తీర్చుకోకుండా ఇంకా ఎన్ని రోజులు దూరం పారిపోకుండా ఇలాంటి లత్కోర మాటలు మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు అని కేసీఆర్ గారు నిన్న నల్గొండలో అయితే మైకులు పగలేలా చెప్పడం జరిగింది. ప్రజలకు దానికి కూడా జర హోరుతోటి అరవడం కూడా జరిగింది. మేడిగడ్డ కాడ ఏంలే, మీరు పదే పదే పోయి ప్రజల్ని మభ్యపెట్టడానికో లేకుంటే ఉన్న హామీలను ఇవ్వడం శాత కానప్పుడు ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు. కానీ బిడ్డ మా అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము వస్తాం, మా మేడిగడ్డ దగ్గర ఏం పోయిందో మేము చూస్తాం, ఆ కూలిపోయిన దాని గురించి ఏమైనా ప్రయోగం ఉందా లేదా, ప్రజలను ఎందుకు ఇట్లా మభ్యపెడుతున్నారు అనే దాని గురించి మేము కూడా వచ్చి మాట్లాడతాం, మీ అంతు తేలుస్తాం, మీ సంగతి చూస్తామని నిన్న నల్గొండలో అయితే కేసీఆర్ చెప్పిండు. ప్రజలారా, ఇక్కడ తెలుసుకునే నిజం ఒకటే, వీళ్ళు ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి విద్యార్థులకు సహాయం చేయాల్సింది పోయి రేవంత్ రెడ్డి అయితే మళ్ళీ మేడిగడ్డ పాట పాడడం జరిగింది. ఇది దొరుకుంటే అది, అది దొరుకుంటే ఇది. మొన్నటిదాకా ఏం ముచ్చట్లు మాట్లాడిండు, వచ్చి రాగానే ఖజానా అన్నాడు, తర్వాత 1000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు అన్నాడు, తర్వాత కరెంటు మీద ఏడిచిండు, కాళేశ్వరం ప్రాజెక్టు అన్నాడు, రైతు బంధు స్కీమ్లో మొత్తం నష్టాలు జరుగుతున్నాయి, దాని నుంచి దాని మీదకి ఇలా ఎగురుకుంటా ప్రజల నుండి టాపిక్ డైవర్షన్ చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలు కొంచెం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మేడిగడ్డ పోయి ఏం గడ్డి బీక్తారు? మీరే చెప్పండి. ఏముంది మేడిగడ్డ దగ్గర పోవడానికి? దమ్ముంటే నీళ్లు పోయానికి కేసీఆర్ సవాల్ ఇస్తున్నాడు. అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా కేసీఆర్ చెప్పింది బరాబర్ చూపెడతాడు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద ఎటువంటి దుష్ప్రచారం చేస్తున్నారో అదే బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి పూర్తి భాగవతాలు బయట పెడుతుంది. మనం కూడా మన మీడియాతోటి ఒకరోజు వెళ్ళి అక్కడ అసలు ఏం జరిగింది, అక్కడ ఏం ప్రాబ్లం అనే దాని గురించి పూర్తి స్థాయిలో చూడడానికైతే ప్రయత్నం చేద్దాము. ఇదిగా ప్రజలకు దాని గురించి పూర్తి స్థాయిలో తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని బయట పెట్టడానికే ఇక ప్రధాన లక్ష్యంగా. అంటే ఇక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు న్యాయం చేయాలి కదా. ఇక చేయాల్సింది పోయి ఏమనంటే మేడిగడ్డ పాట పాడుతున్నారు. ఇక చూద్దాం ఎట్లుంటుందో.